పద్దాక అప్పుడేం పీకినావు 15 ఉన్నప్పుడు అప్పుడేం పీకినావు ఇప్పుడు పీక్తానా కదా ఇప్పుడు చాలా మందికి చెప్తాం అనుకున్నా ఉన్న బలంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ ఎక్కిందంటే 10 ఇంతలు ఎక్కువ పీక్తా కేసీఆర్ను ఇంకా 10 ఇంతలు ఎక్కువ పీక్తా. మీరు చాలా మంది అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి నేను క్వశ్చన్ చేస్తే 10 ఏళ్ళు వేడమనుకున్నాం అంటే ఒక టైం పట్టింది. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటా వచ్చినాం, 2 ఏళ్ళు రిపోర్టింగ్ చేసినాం. అంతకన్నా ముందు ఏడాదిన్నర మేము న్యూస్ అనాలిసిస్ చేసి పొలిటికల్ స్క్రిప్ట్ రాసేవాళ్ళం. ఈ దశ ఈడికి వచ్చేసరికి దరిద్రమో గాచారమో మంచో చేయడం రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. క్వశ్చన్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి దిగిపోయి ఇప్పుడు కేసీఆర్ ఎక్కితే ఇంకా 3 చెరువుల నీళ్లు కేసీఆర్కి దాపిస్తాం. 10 ఏళ్లలో ముచ్చట కాదు, ఇచ్చిన హామీలపైన చేసిన అప్పులపైన శ్వేతపత్రాలపైన ఎట్లా గడగాలో అట్లా గడిగేస్తాం. ఏం ఆశామాష అనుకుంటారా? అధికారంలో ఉన్నోడి ప్రశ్నించడమే జర్నలిస్ట్ బాధ్యత కనుక క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అంతే. అది కేసీఆర్ అయినా మోడీ అయినా ఎవడైనా సరే మేమే పార్టీ కార్యకర్తలం కాదు కదా ఒకటి మెచ్చుకొని ఒకటి తిట్టడానికి. పార్టీ నాయకులం కూడా కాదు కదా. ఇంకెక్కువ పీక్తాం కేసీఆర్ అధికారంలో ఉంటే, ఇంకా ఎక్కువ 10 ఇంతలు ఎక్కువ పీక్తాం. ఎందుకంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 5 ఏళ్లలో వచ్చినోడికే గింత బిక్తే 10 ఏళ్ళలో ఉన్నోడికి ఇంకెంత బిక్తాం మీరు ఆలోచన చేయరు. క్యాబినెట్ హంగామా, ఈసీ నుంచి అనుమతి రాలేదు, షాయ బిస్కెట్లు తినడానికి అవకాశం దొరకలేదు, అన్నీ ఇదే ముచ్చట. వీళ్ళు ఆ క్యాబినెట్ మీటింగ్లో ఏ పార్టీ చేస్తారో ఏం చేస్తారో కానీ ఇవి చూడాలి. గీడేసిర్రు అబ్బా ఫోటో, ఇందాక చెప్పినా కదా నేను, ఏది ఈ సాక్షిలా వీళ్ళ ఫోటో వేయలే, ఈ 60 కోట్ల ముచ్చట గీడేయలే, ఇగో ఇప్పుడు వేసిర్రు గీడ నమస్తే తెలంగాణలో. సరే ఇక వీళ్ళు విమర్శించనీకు ఏదో ఏనైతే సార్ అట్లీస్ట్ వాస్తవాన్ని చూపించారు. ఇక భారతీ బిల్డర్స్ ఫ్రీలాన్స్ దగా మొత్తం 60 కోట్లు వసూలు చేసి 350 మందిని మోసగించిన సంస్థ ఆ ప్రాజెక్టు భూమిని వేరే పార్టీకి అమ్మి మరో రూపాయలు మొత్తం 100 కోట్లు దోపిడీ చేశారట. సంస్థ చైర్మన్ సహా 3 అరెస్ట్ అట. మరి చైర్మన్ ఫోటో ఎందుకు వెళ్ళారా భయ్? 3 సాయపడలు చేసిరు, సిగ్గులు వేసారని లేదు మీకు కూడా కదా. బడా వాళ్ళది వేయరు, సామాన్యులు చైన్ స్నాచింగ్ ఎవడన్నా చైన్ స్నాచింగ్ చేసా ఏదో ఒకటి చేసి దొంగతనం చేసి ఒక 500 రూపాయలు ఎత్తుకుపోయినట్టు దొరికితే మాత్రం అది ఇంత పెద్ద ఫోటో వేసి ఏమంటారు పచ్చి దొంగ కింద రాయకూడని వార్తలు, గజ దొంగ, పచ్చి దొంగ, ఊర దొంగ, ఇన్ని వార్తలు రాస్తారు. 60 కోట్లు 100 కోట్లు మింగిన ఉంది చైర్మన్ ఫోటో వేయలేదు చూడరు. ఇంకా అట్లా ఉంటుంది. దయచేసి ప్రజలు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి జరా. ఇక లంగలు దొంగలు ఎక్కువ మోపైనరు, ఇక కోటాను కోట్లు మింగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టుల పేరిట భూముల పేరిట అవి చెప్పి ఇవి చెప్పి ఇక మనల్ని ఆఖరికి ముంచేస్తారు. ఇక ఉద్యోగులకు కుతకుతనాట, ఏందో కుతకుత. జూలై వస్తే 5 డిఏలు బకాయి, పట్టించుకునే నాదుడు కరువైపోయిండు. కేసీఆర్ ఇచ్చిన డిఏ కూడా పెండింగ్లోనే ఉన్నది. ఈసీ అనుమతించిన ఇక సాచివేత చేస్తూ ఉన్నారు. రిటైర్మెంటు బెనిఫిట్స్ పైన మౌనంగానే ఉన్నారు. ఇక పిఆర్సీ గడువు పూర్తి, నివేదిక ఎప్పుడు చేస్తారో మరి. 317 జీవోపై స్పష్టత లేని ఉపసంఘం, బదిలీలపై రాష్ట్ర సర్కారులో అస్పష్టత. సరే చూద్దాం ఒకసారి. తెలంగాణలోని ఉద్యోగులు ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణ, పిఆర్సీలో తగిన న్యాయం చేస్తాం. 4 పెండింగ్ డిఏలపై డిఎస్పి 2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. సిపిఎస్ రద్దును పరిశీలిస్తాం, బదిలీలు పదోన్నతులు కల్పిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే ప్రజలు ఆ సర్కారును గద్దెదించారు. ప్రభుత్వ శాఖల వారీగా సంఘాలు ఉండాల్సిందే. 2-3తో కొన్ని రిజిస్టర్ సంఘాలు ఉంటాయి. అలా కాకుండా గుర్తింపు సంఘాలకు ఎన్నుకోవాలని వాటితో మంత్రివర్గ ఉపసంఘం శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందట. ఇక 2024 మార్చి 10న ఎంసీహెచ్ఆర్డీలో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఇక రేవంత్ రెడ్డి గారు ఈ ముచ్చట్లన్నీ చెప్పిరట. వాళ్ళ ముచ్చట్లే చెప్పి నిజంగా బాధ ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులని చెప్పి వాళ్ళ యొక్క ఏవి తప్పిదాలనే చెప్తూ వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ వీరు అదే చేయడం కొంతవరకు చాలా బాధాకరం. చాలా అంటే చాలా బాధాకరం. నిజంగా అది తట్టుకోలేము. అది ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు సరే నిన్న మొన్న ఏదో గట్టిగా అంటేనో క్రిటిసిజం చేస్తానో లేకపోతే ఏదో ఇక మమ్మల్ని క్రిటిసైజ్ చేసిరు ఇబ్బంది పెట్టిరు అని అన్నారు. కానీ ఇప్పుడు నేను జనరల్గా నార్మల్గా కూల్గా మాట్లాడతా. మీరు చెప్పుండ్రి కేసీఆర్ను ఫామ్ హౌస్లో పండుకున్నారు అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకుండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జూబ్లీస్లోని బిల్డింగ్లో పండుకున్నాడా లేదా? ఇది నా ఫస్ట్ క్వశ్చన్.
మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులు ఇబ్బందులు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి. కేసీఆర్ లాగా నేను ప్రజలకు దూరంగా ఉన్నాను, ప్రజల సమస్య ఎక్కడ ఉంటే అక్కడ దగ్గర ఉంటాను. ప్రజా దర్బారు ఒక్కటే రోజు పెట్టిండ్రు, ఒక్కటే రోజు. ఏమైపోయింది మళ్ళా? ఎలక్షన్ కోడ్ అంటే ఎలక్షన్ ముందే ఏమైపోయి, ఇప్పుడు ఏమైపోయి? ప్రజా దర్బారు కాకపోతే ప్రజా సమస్యలలోకి వెళ్ళండి, రోడ్ల మీదకి పోయి జనాలు ఇంట్లోకి పోండి. ఏ పార్టీ పరిష్కరిస్తున్నారు? కాళేశ్వరం మరమ్మతులకు వారం రోజుల్లోగా అంటా ఉన్నారు. ఎందుకు ఇమీడియట్గా ఎందుకు పోకూడదు? అంత పనులు ఏమున్నాయి? దయచేసి వారిని అని మీరు అదే చేయొద్దు. కుటుంబ పాలన అంటిరి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తిరి, అలా భార్యకి ఇస్తిరి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తిరి, రాజగోపాల్ రెడ్డికి ఇస్తిరి. వివేక్ వెంకటస్వామికి ఇస్తిరి, ఆయన కొడుకుకి ఇస్తిరి. మళ్ళా ఎవరు జానారెడ్డియా జయవీర్కి ఇస్తిరి, జయవీర్ తమ్మునికి ఇస్తిరి. రఘువీర్కు జయవీర్కు వాళ్ళిద్దరికి ఇస్తిరి. దీన్ని ఏమంటారు? దయచేసి వారు చేసిన తప్పులు మీరు చేయకండి ముఖ్యమంత్రి గారు. ఇది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చాలా నమ్మిండ్రు. వారు తప్పులు చేసిరని నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకండి. వాడికి ఎవడు వత్తాసి పలకట్లే ఇక్కడ. వాళ్ళు సరిగా చేయలే, వాళ్ళు తప్పులు చేసిర్రు, అందుకే మిమ్మల్ని లెక్కిచ్చిర్రు. వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకుండ్రి, నిలబెట్టుకోండి. ఇకనైనా ఇంకా చాలా గడువు ఉంది, మీకు చాలా టైం ఉన్నది. మేము చెప్తా ఉన్నాం, ఇన్ టైంలో పనులు పూర్తి చేసుకోండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 9 తారీఖు అని పచ్చిగా మీ నోట్ల నుంచి మీరు అన్నారు. ఆ గడువు ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. 500 బోనస్ అన్నారు, ఇప్పుడు కేవలం సన్నాలకే అంటున్నారు. చాలా చీటింగ్ చేస్తూ ఉన్న రైతులను. దయచేసి ఆ విధంగా రైతుల పట్ల వ్యవహరించకండి. సరిగ్గా ఎంత పాలన చేయాలో అంతే చేయండి. మద్యం మత్తుల రాష్ట్రాన్ని ముంచండి కేసీఆర్ అని మీరే అన్నారు. ఇవాళ ఒక్క బెల్ట్ షాప్ కూడా ఇంతవరకు మూతపడలే. మీరు వచ్చి 5 నెలలు ముగిసిపోతూ ఉన్నది. ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలా. ఇంకా టైం ఉన్నది. ఈ టైంలోగా చేయాల్సిన పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక కేసీఆర్ ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకలు చేసినా, ఎన్ని ఇబ్బందులు చేసినా కూడా మంచి చేసిన జనాలు ఎన్నుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు మంచి చేయలేదనుకో, కేసీఆర్ ఏం చేయకుండా నిజంగా పోయి ఫామ్ హౌస్లో వండుకున్నా కూడా ఆయనకే ఓట్లేస్తారు మళ్ళీ జనాలు వచ్చే టర్మ్లో. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి.